హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బిడదే ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో సోయికూర కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. చాలామందికి సోయికూర నచ్చదు, ఆ వాసన పడదు. ఈ కాంబినేషన్లో కనుక సోయికూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇది హెల్త్కి చాలా మంచిది. సో రెసిపీ చేస్తున్నప్పుడు నేను హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ చెప్తాను. సో ఈ రెసిపీ ఏంటి అని మొత్తం చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం పదండి. ఇక్కడ చూడండి, అన్నీ రెడీగా పెట్టాను. మనకి ఈ కర్రీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టాను. మనకి ఈ కర్రీకి 2 ఉల్లిపాయలు కావాలి, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సోయికూర. సో ఈ సోయికూర మనకి ఒక చిన్న 2 కట్టలు తీసుకున్నాము. సో సోయికూరల్లో చాలా మనకి ప్రోటీన్స్ అవి ఉంటాయండి. ఇంకా వచ్చేసి కరివేపాకు, ఇది వచ్చేసి లివర్తో చాలామంది చాలా రకాలుగా వండుతారు. నేను ఎలా వండుతానో లివర్ అండ్ సోయికూర కాంబినేషన్లో సో ఇవాల్టి వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో రెసిపీ చూసేద్దాం పదండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తానండి నేను. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చాలా చాలా తక్కువ ఆయిలే యూస్ చేస్తాను. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. సో మనకి తెలుసు కదా, ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే మనం అందులో కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. సోయికూర మరి ఎక్కువగా వేసినా బాగోదండి, అందుకని నేను ఓన్లీ 2 కట్టలు తీసేసుకున్నాను. సో ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి కలిపేద్దాము. ఒక్కసారి ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత మనం ఇందులో చక్కగా కట్ చేసి పెట్టుకున్న సోయికూర వేసేసుకుందాం. ఈ సోయికూర మనకి ఆయిల్లో కొంచెం మగ్గితే మంచి స్మెల్ అనేది వస్తుంది. సోయికూర చాలా హెల్త్కి, అన్ని ఆకుకూరలలో లాగే ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. కానీ ఇది డైరెక్ట్గా మనం టమాటా అలా వేసి కర్రీ వండుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేసి మనకి ఎక్కువ మంది ఇష్టపడరనమాట సోయికూర తినడానికి. కానీ ఇలా చేసుకుంటే కనుక మనకి ఈ లివర్ కాంబినేషన్కి సోయికూర అనేది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఎంత బాగుంటుంది అని అంటే అంత బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, లివర్ అండ్ సోయికూర కాంబినేషన్. నాకు ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇది చూపించారండి. సో చాలా టేస్ట్గా చేసి పంపించేవాళ్ళు. సో అక్కడ నుంచి నాకు సోయికూర తినడం అలవాటైంది. అంతకుముందు అసలు నేను తినేదాన్నే కాదు. ఇప్పుడు మనకి ఈ సోయికూర కూడా చక్కగా వేగిపోయింది ఆనియన్స్తో పాటు. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లిగడ్డ అండ్ పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ అన్నీ కూడా చాలా తక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే మనకు లివర్ కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాము. సో లివర్ ఇలా ఎందుకు కనిపిస్తుందంటే ఏమో వీడియోలో ఇలా ఎందుకు కనిపిస్తుందో నాకు కూడా తెలియట్లేదు. సో నార్మల్గా ఇది మటన్ లివరే. సో చాలామంది చికెన్ లివర్ కూడా చేసుకుంటారు, కానీ మనకి ఎక్కువ పోషక విలువలు అవన్నీ ఎక్కువగా ఉండేది మటన్ లివర్లో. ఇప్పుడు మనకి ఒక 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో మనకి ఎక్కువగా కాల్షియం అవసరం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. దానికి ఏంటి అంటే మన బోన్ డెన్సిటీ అంటే మన బొక్కల్లో ఆ దృఢత్వం మెల్లిగా కొంచెం తగ్గిపోవడం వల్ల సో ఇలాంటి మనము లివర్ తింటే దీంట్లో కాల్షియం అనేది మనకు డైరెక్ట్గా వస్తుంది. సో మెయిన్ కాల్షియం లోపం వల్లే మనకి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అందుకనే మనం లివర్ను మటన్లో వచ్చిన లివర్ తినడం కన్నా ఇలా సపరేట్గా తెచ్చుకొని చక్కగా దాన్ని ఇలా మంచిగా కూరలాగా, ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఇక్కడ గ్రేవీ కూరలాగా చేస్తున్నాను. సో మనకి ఈ లివర్ చాలా తొందరగా ఉడికిపోతుంది, కుక్కర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనకి ఇది చక్కగా ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్ సగం వరకు ఉడికిపోతుంది ఇక్కడే. ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. సో ఎవరు ఎలా తింటే స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కలిపేసి ఈ ఉప్పు కారంతో కూడా ఇది మంచిగా మగ్గుతుందండి. ప్రతి ముక్కకు ఈ లివర్కి ఉప్పు కారం పట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా అంతా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో టమాటాను గ్రేవీ చేసి వేసుకుందాం.
సో నేను టమాటాలు చూపించాను కానీ మీకు నేను టమాటా గ్రేవీ చేసేటప్పుడు అందులో కొంచెం కాజు వేసుకున్నాను. ఎందుకంటే అదేమంటారు మంచి ఇది మనకి రుచి బాగుంటుంది. ఇంకా మనకి ఇది చాలా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని కొంచెం కాజు వేసి టమాటా వేసి మిక్స్ చేసి వేసేసుకున్నాను 2 టమాటాలు మీకు చూపించినట్టుగా. ఇంకా మిరియాల పొడి వేసాను, కొంచెం గరం మసాలా వేసేసాను. వేసేసి ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో వేయాల్సినవన్నీ వేసేసామండి. సో చక్కగా మనకి ఇది ఉడికిపోతుంది. దీనికి సరిపడా కొన్ని వాటర్ వేసుకుందాము. ఇంకా కొన్ని వాటర్ కూడా పడతాయి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని సిమ్ములోనే పెట్టేసామనుకోండి, ఒక్క నిమిషం పాటు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసి మనం చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నోట్లో పెట్టుకోగానే లివర్ ముక్క అనేది ఇట్లా మంచిగా చాలా స్మూత్గా చాలా బాగా కుదురుతుంది. ఇందులో మనకి వేసిన సోయికూర ఏమంటారు అంటే ఎక్కువ డామినేట్ చేయదనమాట లివర్ ముందు. సో అలాంటప్పుడు మనం ఈ సోయికూర కూడా తినేయచ్చు హ్యాపీగా. లివర్ ఇది ది బెస్ట్ కర్రీ అండి. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒక్కసారి ఇది చేసుకొని ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు తీసి కలిపానండి. కలిపి ఆ తర్వాత ఇలాగే సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టేస్తే మనకి కూర అనేది ఇలా దగ్గరగా ఇంత చక్కగా వచ్చేసింది. చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి మనకి. సో చివరిగా ఇందులో ధనియాల పొడి వేశాను. సో ధనియాల పొడి వేసేసి ఒకసారి కలుపుకున్నాను. మీకు ఎవరికైనా ఇంకా కొంచెం పుల్లగా కావాలి అని అనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు. సో నాకు ఇలాగే ఇష్టము, అందుకని. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. సో లివర్ చాలా రకాలుగా వండుకుంటారేమో నాకు తెలియదు, నేనైతే ఇలాగే వండుకుంటాను. చాలా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మనము అన్నంతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు. నేను ఇవాళైతే స్పెషల్గా దోశలోకి తింటున్నాను. ఎందుకంటే ఇది నేను నైట్లో వండాను, నైట్ టైంలో. సో నైట్లో టిఫిన్సే తింటాం కాబట్టి ఇవాళ మా ఇంట్లో దోశ ఉంది కాబట్టి దోశలోకి కూడా చాలా 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 బాగుంటుంది. సో ఇలా చక్కగా దోశలోకి నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. సో మీరు ఇది అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోదు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను లైవ్ స్టార్ట్ చేసిన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక మంచి వీడియోలో మనము మళ్ళీ కలుసుకుందాము. సో అప్పటి వరకు టాటా, బాయ్.